ఇలా టేస్టీ మటన్ కర్రీని విత్ ఆకుకూర కాంబినేషన్ ప్లస్ రాజ్మా కాంబినేషన్తో మనకి బాగా మినరల్స్, విటమిన్స్ రిచ్, ఐరన్ దొరికే మటన్ రెడీ చేశానండి. ఎలా రెడీ చేశాను ఏంటనేది నా వీడియో ప్రాసెస్లో నేను ఒక్కొక్కటి చెప్తూ చేశానండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరం అంతా చూద్దాం రండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ఇప్పుడు వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం రండి. హాయ్ హలో, సౌజన్య సలన్ వన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను మటన్ కర్రీని తయారు చేస్తున్నాను. మటన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్లస్ నేను మటన్ కర్రీని విత్ మెంతికూర ప్లస్ పాలకూర కాంబినేషన్తో తయారు చేస్తున్నాను. మెంతికూరని కూడా మనం పాలకూరను కూడా సన్నగా కట్ చేసి శుభ్రంగా నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. అదేవిధంగా మటన్ కూడా 2 టైమ్స్ నీట్గా కడిగేసి థర్డ్ టైం కూడా మంచినీళ్ళు వాటర్ పోసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను విత్ మెంతికూర ప్లస్ పాలకూర కాంబినేషన్లో ఎలా చేస్తాను ఏంటనేది నా వీడియో ప్రాసెస్లో చూపిస్తానండి. 2 ఉల్లిపాయలను అయితే నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి. కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేస్తాను. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాం రండి. దానికోసం ముందుగా నేను మటన్ అయితే ఉడకబెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మటన్ ఆకుకూర కాంబినేషన్తో తయారు చేస్తున్నాను కదా, అందుకోసం అనేసి కుక్కర్లో ఏం పెట్టకుండా నేను మామూలుగా మెత్తటి మాంసమేనండి. కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం అంత పసుపు కూడా వేసేసి జస్ట్ ఒక చిటికెడు వాటర్ పోసేసి దాంట్లో మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి. మటన్ అయితే జస్ట్ ఇన్ని వాటర్ వేస్తున్నాను, జస్ట్ కొంచెం అంతా. ఇప్పుడు మనము బాగా దీన్ని ఉడకనివ్వాలన్నమాట. ఈలోపు మనము ఆకుకూర ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. దీనికోసం మనం ముందుగా ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి మటన్ కర్రీలోకి. ఇప్పుడు నేను కొబ్బరి అయితే చిన్న ముక్క వేసాను. ఇప్పుడు వేగుతూ ఉంటాయి. 4-5 మిరియాలు, కొంచెం అంత చెక్క అవి కూడా వేసేసి బాగా వేయించేసుకోవాలి. వీటితో పాటు మనం కొంచెం ధనియాలు ఫ్రెష్గానే వేసుకుంటే బాగుంటుందండి. చాలామంది పొడి వేస్తారు, కాకపోతే అది ఫ్రెష్గా ఉండదేమోనని నా అభిప్రాయము. అలా పొడి వేసుకునే వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు కొంచెం ధనియాలు, ఎండు కొబ్బరి వేస్తే మటన్లోకి ప్రత్యేకమైన టేస్ట్ వస్తుందండి. కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కొంచెం అంత జీలకర్ర అండి, జస్ట్ ఒక 1/2 స్పూను. నెక్స్ట్ కొంచెం నువ్వులు, చూడండి చేతితో పట్టుకుని వేస్తున్నాను. కొంచెం అంత నువ్వులు మసాలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. కొబ్బరి వేగాకనే ఇవన్నీ వేయించేసుకోండి, ఇవి త్వరగానే వేగిపోతాయి మనకి. ధనియాలు కానీ ప్లస్ నువ్వులు కానీ, నువ్వులు అయితే వేడితోనే ఇదైపోతాయి. నేనైతే ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నానండి. ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకున్నానండి, ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. అదేవిధంగా మన మటన్ కూడా ఒక పక్క ఉడుకుతూ ఉంది. లేత మాంసమే కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు. కాకపోతే ఒకటేసారి వేసి ఉండొచ్చు కదా అక్క అని మీరు అడగచ్చు. కాకపోతే ఏంటంటే ఆకుకూరని కూడా వేయించుకుంటాం. మెంతికూర అది ఉంటుంది కదా మనకి, అందుకోసం అనేసి చేదు రాకుండా ఆకుకూరని కూడా వేయించుకుంటాం కదా. ఈ ప్రాసెస్ అంతట్లో ఇలాగ ఉడకబెట్టి వేయించుకోవడం వల్ల ఇంకా స్పెషల్ టేస్ట్ వస్తుందని నేను అలా చేస్తున్నానండి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నాను. అదేవిధంగా 3 పచ్చిమిర్చి చీలికలు, రెండు రెమ్మల కరివేపాకు అండి, కొంచెం సాల్ట్, పసుపు వేసి ఏం చేస్తున్నాము. అదేవిధంగా సాల్ట్ ఆల్రెడీ మటన్లో కూడా వేస్తాము, దీంట్లో కూడా చూసి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి రాజ్మా అండి. రాజ్మా ఇది జస్ట్ ఆప్షనల్, వేసుకోవాలనుకుంటే వేసుకుని. నేను చాలా ఫుల్ ప్రోటీన్ అండ్ ఫుల్ పోషకాలతో కూడిన రాజ్మా కదా ఇది మటన్ కంటే బలం అండి, అంతే చాలా మంచిది ఇది.
ఒక 2 పిడికిళ్ళు వేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా తయారు చేసుకోండి. ఓన్లీ రాజ్మా ప్లస్ ఆకుకూరతో కూడా కాంబినేషన్తో కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టుకొని వేద్దాం, ఇవి వేగుతూ ఉంటాయి. నెక్స్ట్ అల్లం పేస్ట్ అండి. నెక్స్ట్ మనము ఆకుకూరని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆకుకూరని వేసుకున్నాము. ఒకసారి అలా కలిపేసి ఒక్క మంట తగిలింది అనుకోండి, ఆకుకూర మనకి కొంచెం అయిపోతుంది. ఇంత ఆకుకూర చూస్తున్నాం కదా, కొంచెం సేపటికి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మూత పెట్టేస్తుందండి. ఒకసారి కలుపుకుందామండి ఆకుకూరని. ఆకుకూరను కొంచెంసేపు బాగా మనకు మగ్గనివ్వాలి. మూత పెట్టేస్తున్నాను, బాగా మగ్గుతుంది అండి. ఇప్పుడు ఒక్కసారి మూత చెక్ చేద్దామండి. మన ఆకుకూర బాగా వేగుతూ ఉంది. ఇప్పుడు మనము మటన్ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మటన్ కూడా బాగా కలిపేసేసుకున్నామండి. ఇప్పుడు మనము కారం వేసుకుందాము. కారం చూసి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసాం మనము. నేనైతే 3 వేసానండి. ఇది కూడా బాగా మనకి ఇదైపోవాలి. ఆ నీళ్ళంతా ఇదైపోయి ముక్కకి కారం పట్టాలి, ఉప్పు కారం పట్టాలి. ఆల్రెడీ మనకి ఉప్పు పట్టేసి ఉంటుంది, కారం ఇది పట్టి ఈ ఫ్లేవర్స్ అన్నీ దిగినాక ఆ తర్వాత మనము ఏమేమి వేస్తానని చూపిస్తాను మీకు నేను. చాలా హెల్దీ అండి, ఇలా చేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ వరకు పూర్తి మీడియం ఫ్లేమ్లో పెట్టి, పూర్తి సిమ్లో పెట్టి ఉడికిద్దాము. ఇప్పుడు ఒక్కసారి మూత చెక్ చేద్దామండి. ఇప్పుడు మనము మసాలాను కూడా వేసుకొని బాగా వేగనిచ్చేసుకున్నాము. 3 టమాటాలను మిక్సీ పట్టినాం ఫ్రెండ్స్. మూడు టమాటాలను కూడా మిక్సీ పట్టుకొని ఉంచాను. 60% దాకా మటన్ ఉడికిపోయింది ఆల్రెడీ మనము ఉప్పు పసుపు వేసినప్పుడే. ఇంకా 40% వచ్చేసి ఇందులో ఉడికిపోతుంది. ఈ మసాలా కూడా దీంట్లో కొంచెం వేగినట్లయితే బాగుంటుంది అన్నమాట. జస్ట్ ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తున్నాను మసాలా దీనికి పట్టుకోవడం కోసం. ఇప్పుడే వాటర్ ఏమి వేయట్లేదు. ఇప్పుడు ఒకసారి మూత చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి మసాలా కూడా బాగా పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు మనము ఈ టమాటా గ్రేవీని వేసేద్దాము. 3 టమాటాలను మిక్సీ పట్టాను ఫ్రెండ్స్ నేనైతే. ఇప్పుడు మనము వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ వేసుకుంటున్నాము. టమాటా నీళ్ళు, టమాటా జార్లో నీళ్ళు ప్లస్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే వేసుకోండి. ఇంకా కొంచెం కావాలంటే
ఇది మనకు ఉడకాలి కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకుందాము. ఇప్పుడు మనము ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉన్నాయేమో చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనము సాల్ట్ తక్కువ పట్టిందండి, సాల్ట్ వేసుకుంటున్నాను. కారము అన్నీ సరిపోయాయి నాకు. టమాటా ఉడికేసరికి కారం బ్యాలెన్స్ అయిపోతుంది. కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది, సాల్ట్ మాత్రం వేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడికియాలి. మనకి బాగా ఉడికేసి మీరు చిక్కగా కావాలనుకుంటున్నాను, నేను చిక్కగా చేసుకుంటున్నాను కాబట్టి కొంచెమే నీళ్ళు వేసుకున్నాను. మీరు ఇంకా కొంచెం లూజ్గా తయారు చేసుకోవాలనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను, మూత అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మటన్ బాగా మనకు ఉడికే వరకు ఒక 8 మినిట్స్ అయినా 10 మినిట్స్ అయినా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మటన్ కర్రీ 10 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. నాకు చాలా టేస్టీగా ఎమ్మీ వెరీ రిచ్ మినరల్స్ అండ్ విటమిన్స్ కలిగిన పోషకాలతో కూడినటువంటి మన మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది మన మటన్ కర్రీ. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి. తప్పక ట్రై చేస్తారని ఆశిస్తున్నానండి. అంతే అండి ఈరోజు వీడియో. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.